అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈరోజు స్టార్ట్ అయింది కదా, దానికి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసి అనే వివరాలు ఇందులో చూద్దాం. సో మీకు ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ప్రాసెస్ అంతా చివరిలో ఉంటుంది. సైట్లో మనకు స్టెప్స్ టు బి ఫాలోడ్ అని పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. ఫస్ట్ మనము స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్ ఉంది. ఓసీ అండ్ బీసీ అదర్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఉంది. అది మీరు ఆన్లైన్లోనే పే చేసి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఏ డేట్న మీరు అక్కడ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా, హెచ్ఎల్సి అంటారు, హెల్ప్ లైన్ సెంటర్. అది మీకు అక్కడ లిస్ట్లో చూపిస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా ముందు చెప్తాను ఈ వీడియోలోనే. ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు ఏ డేట్కి బుక్ చేసుకుని ఉంటారో ఆ రోజు ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఒరిజినల్ సెట్స్తో 2 జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళాలి మీరు. అవి ఏమేమి సెట్స్ తీసుకెళ్ళాలనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఐడి నెంబర్తో ఆన్లైన్లోనే మీరు మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి మీరు వెబ్ ఆప్షన్స్ కోసం. అదే వెబ్ ఆప్షన్స్ డేట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆప్షన్ ఎంట్రీ ఇవ్వడానికి లాగిన్ అయ్యి అన్నీ మీరు సేవ్ చేసుకోవాలి. ప్రాసెస్ అది ఇంకో వీడియోలో చెప్తాను. వెబ్ ఆప్షన్స్ గురించి సేవ్ చేసుకున్న ఆప్షన్ సేవ్ చేసుకొని లాగౌట్ ప్రాపర్లీ. ఖచ్చితంగా మీరు లాగిన్ అయినప్పుడు లాగౌట్ ఖచ్చితంగా అవ్వాలి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కోసం అప్పుడు మరి ఇక్కడ ఈ సైట్లో మీకు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మొదటగా మనకు కనిపించే టీవీ కదా, దీంట్లో చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ గురించి ఇంకా క్లియర్గా కావాలి మనకు అనుకుంటే ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సైట్లో ఇంకా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దాంట్లో అంటే ఇక్కడ ఇచ్చాడు మీకు టీజీ పాలిసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని ఉంది కదా. అంటే లాస్ట్ ఇయర్ పాలిసెట్లో కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది అనేటివి, ఎంతవరకు ఫిల్ అయ్యాయి అనేవి ఇక్కడ ఉంటాయి. ఇంకా స్పెషల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ అంటే ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ వాళ్ళకు ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ కూడా ఎక్కడ వరకు వచ్చింది, ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ అనేది. ఇంకా స్పెషల్ కేటగిరీ ప్రయారిటీస్ వాళ్ళకి సంబంధించి ఏమేమి ప్రయారిటీస్ ఇస్తారనేది దీంట్లో ఉంటాయి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది, కాలేజీల గురించి లిస్ట్ కావాలంటే ఇది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. ఇందులో ఇక్కడ చూస్తే పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంది. ఇక్కడ మనము ఫీ పేమెంట్ అనేది చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. చూడండి, అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చింటాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెసింగ్ ఫీ అంటే ఇప్పుడు స్లాట్ బుకింగ్ కొరకు ఎంత అంటే ఎస్సీ ఎస్టీకి 300 రూపీస్, ఓసీ ఆర్ బీసీ వారికి 600 రూపీస్ ఉంది. సో ఇది మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. స్లాట్ బుకింగ్ కొరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలంటే హాల్ టికెట్ నెంబర్ కావాలి కంపల్సరీ. మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాశారు కదా, దాని హాల్ టికెట్ నెంబర్, అట్లే దాంట్లోనే హాల్ టికెట్లోనే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఈ 2 మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా వాల్యూ అని ఉంటుంది, ఆ క్యాప్చా వాల్యూని ఎంటర్ చేయాలి. మీరు నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన దాంట్లో మీరు మీ క్యాస్ట్, ఇన్కమ్, సర్టిఫికేట్ నెంబర్స్ ఉంటాయి అవి, అట్లాగే ఈమెయిల్ ఐడి కంపల్సరీ, మొబైల్ నెంబర్, ఇవన్నీ కంపల్సరీగా పెట్టి పేమెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లోకి వెళ్దాం. ఇది ఇందాక చెప్పాను కదా డీటెయిల్డ్ నోటిఫికేషన్, అది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మొదట్లోనే మీకు ఇచ్చారు చూడండి, ఎంబైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ అందరూ ఇది అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే, అంటే అగ్రికల్చర్ డిప్లొమా కావాలనుకుంటే ఈ సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోండి అంటున్నాను. ఇందులో జాయిన్ అవ్వండి. pjtsau.edu.in అని ఉంది కదా, ఇందులో హార్టికల్చర్ డిప్లొమా కోర్సెస్ కోసం skltshu.ac.in అని ఉంది కదా, దాంట్లో ఆ సైట్లో వెళ్ళండి. యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ డిప్లొమా కోర్సెస్ దీనిలో కొరకు tsvu.nic.in అని ఉంది కదా, ఈ సైట్లో. దీంట్లో మాత్రం మీరు అడ్మిషన్ పొందాలి. సైట్లో వెళ్ళి చేసుకోండి కౌన్సిలింగ్ అంటున్నారు. మిగతా వాళ్ళంతా టీజీ పాలిసెట్లోనే వెళ్ళాలి టెక్నికల్ కోర్సెస్ కోసం.
ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 24 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నుంచి 28 వరకు మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ కోసం ఈ డేట్స్ ఇచ్చారు. 24 to 28 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 24వ తేదీ రోజు మీరు ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకు ఫస్ట్ స్లాట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 26 నుంచి లాస్ట్ 29 వరకు స్లాట్ బుకింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ అంతటా ఇవి సర్టిఫికేట్ వెరిఫై చేసే డేట్స్ 26 నుంచి 29 వరకు ఉంటాయి. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 26 నుంచి 1వ తారీఖు వరకు డేట్స్ అయితే ఇచ్చారు. అంటే 26వ తేదీ రోజు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకోండి, ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తే ఇంకా ఆప్షన్స్ ఫ్రీజింగ్ చేయడానికి లాస్ట్ డేటు 1 అన్నాడు. అంటే 26 నుంచి మీరు చేసినప్పుడు ఇంకేమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే జూలై 1 వరకు ఛాన్స్ ఉంటుంది. అంతలోపే మళ్ళీ 1వ తారీఖు రోజు ఫ్రీజ్ అయిపోతాయి. మీరు చేయకపోయినా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయి సేవ్ చేసినట్టు. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు అంటే జూలై 4 లేదా అంతకన్నా ముందే రావచ్చు. ఆన్లైన్లో మీరు లాగిన్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు వస్తుందంటే 4 నుంచి 6 జూలై 4 నుంచి 6 మధ్యలో చేసుకోవాలి. ఇది ఫైనల్ ఫేజ్ డేట్స్. మళ్ళీ అంటే ఆ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్ సేమ్ ఇవే 9 నుంచి 10 వరకు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? 11వ తేదీ రోజు మాత్రం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11, 12 ఈ 2 డేస్లో చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ వచ్చేసి 12వ తారీఖు ఉంటుంది. అలాట్మెంట్ వచ్చేసి 15th జూలై లేదా ముందు వచ్చేస్తాయి. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే 15th జూలై, 16th జూలై ఈ 2 డేస్లో చేసుకోవాలి. ఇంకా కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 15 జూలై లేదా మరియు 17th జూలై ఈ మధ్యలో చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ కోసం ఏమేమి కావాలి మీకు అనేది ఇందాక ముందు చెప్పాను, మరోసారి చెప్తున్నా చూడండి. పేమెంట్ ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ ఆ లింక్లో అది క్లిక్ చేసిన వెంబడే రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్లో ఉంటుంది. హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటిది వేయాలి. ఇలా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా మీకు అవసరం కావచ్చు అంటున్నాను, కానీ అవసరం లేదు. అక్కడ మీకు క్యాస్ట్ ఇన్కమ్ అండ్ ఇది ఇచ్చారు చూడండి. క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఇవి తప్పనిసరిగా అక్కడ బిఫోర్ పేమెంట్ మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఏవి మార్చడానికి ఇది ఇచ్చాడు చూడండి. చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఇస్ నాట్ పర్మిటెడ్. కాబట్టి జాగ్రత్తగా తప్పులు లేకుండా మొబైల్ నెంబర్ను కరెక్ట్గా ఎంటర్ చేయండి. మళ్ళీ తప్పుగా ఎంటర్ చేసి పేమెంట్ చేసినాక మార్చుకోవడానికి అవకాశం లేదు. అమౌంట్ మళ్ళీ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300, బీసీ అదర్స్ వాళ్ళకి వచ్చే 600 రూపీస్ ఆన్లైన్లోనే పే చేయాలి. స్లాట్ బుకింగ్ హెల్ప్ లైన్ సెంటర్ని షార్ట్ కట్లో మనం హెచ్ఎల్సి అంటాం. మీరు పేమెంట్ చేసిన తర్వాత అక్కడ మీకు డేటు అండ్ హెచ్ఎల్సి నేమ్స్ అన్నీ వస్తాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ అవి లిస్ట్లో ఉంటాయి. అది చూస్ చేసుకోవాలి. డేట్ కూడా టైం కూడా చూస్ చేసుకోవాలి. అంతవరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయిపోయినట్లే. ఇక్కడ మాసప్ ట్యాంక్ అని ఇచ్చాడు కదండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ అని. ఇది కేవలం ఓన్లీ స్పెషల్ అడ్మిషన్స్ వారికి మాత్రమే. అది ఇందాక చెప్పాను కదా స్పెషల్ అడ్మిషన్ వారికి అని చెప్పేసి, వాళ్ళు మాత్రమే ఆ సెంటర్ని కంపల్సరీగా పెట్టుకోవాలి. హెచ్ఎల్సి అదేమన్నమాట వాళ్ళకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం ఏమేమి తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్ అంటే, ఈ కింద పేర్కొన్నటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ని తీసుకెళ్ళాలి. ఏమేమంటే పాలిసెట్ ర్యాంక్ కార్డు అంటే రిజల్ట్ వచ్చినది, నెక్స్ట్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, 4th నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇది జనవరి 1, 2025 నుంచి వచ్చినది ఇవ్వాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ కంటిన్యూస్గా చదివి లేకుంటే అప్పుడు మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. సో ఇవి బేసిక్గా మీరు కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఆ రోజు. వీటిని చూసి మీకు ఒక నంబర్ ఇస్తారు, దాంతో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళడానికి జరుగుతుంది. మరి వెబ్ ఆప్షన్స్ గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే లాస్ట్లో నా నంబర్ పెడతాను, నన్ను మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.